ఫ్రెండ్స్, ఈ కోవిడ్ సిట్యుయేషన్‌లో ఈ ప్లాన్‌లో మనం ఎలాగా వర్క్ చేయాలి? వెరీ వెరీ సింపుల్. ఆహ్, ప్లీజ్ నోట్, లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్ విత్ దిస్ కోవిడ్ ఎఫెక్ట్. ఇండియాలోనే కాదు, ప్రపంచంలో చాలా ఇండస్ట్రీస్ ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఇబ్బంది పడుతున్నాయి. ఇది మనందరికీ తెలిసిండేదే. వి అగ్రీ అండ్ యాక్సెప్ట్ ద సిట్యుయేషన్స్. మనం దీన్ని అగ్రీ చేయాలా? సిట్యుయేషన్‌ని మనం యాక్సెప్ట్ చేయాలి. యెస్, ఫిజికల్ కాంటాక్టు, 1-to-1లు, హోమ్ మీటింగులు, డైరెక్ట్ ఆర్డర్‌లు పెట్టడాలు, ఆఫీస్‌కెళ్ళడాలు, ఇవన్నీ కష్టమైన పరిస్థితిలో ఇవన్నీ మనం యాక్సెప్ట్ చేయాలి. యెస్ ఫ్రెండ్స్, కొంతమంది 2 డేస్ బ్యాక్ ఒక మెసేజ్ పెట్టారు మన కోర్ గ్రూప్‌లో. సార్, సీఎన్‌సీ ఆఫర్‌ని ఎక్స్‌టెన్షన్ చేయండి. సీఎన్‌సీ ఆఫర్ 13 వరకు ఉంది. 13వ తేదీ మిస్ అవుతుందని ఎక్స్‌టెన్షన్ చేయండి అని అడిగితే బావుంటుంది గానీ అంటే మనము చేయలేమని ముందుగానే మైండ్‌కి మనము సిగ్నల్ ఇచ్చేస్తున్నాం. ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్. అట్ ది సేమ్ టైమ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను 2 డేస్ ఎక్స్‌టెన్షన్ చేస్తా. 2 డేస్ ఎక్స్‌టెన్షన్ చేస్తే కోవిడ్ ప్రాబ్లమ్ ఏమన్నా క్లియర్ అవుతుందా? అవ్వదు. మనం ఈ సిట్యుయేషన్‌ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. యాక్సెప్ట్ ద సిట్యుయేషన్స్. కోవిడ్ ప్రాబ్లమ్ ఉంది, మనకు తెలుసు. అయినా మనం బిజినెస్ చేయాలి. ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ ద మీన్ వైల్ సమ్ ఆఫ్ దెమ్ యుటిలైజెస్ ద థింగ్స్ అండ్ గ్రోన్ లైక్ ఎనీథింగ్. ఇదే కోవిడ్ టైంలో ఎన్నో ఇండస్ట్రీస్ కుప్పకూలిపోయినాయి. ఇదే కోవిడ్ టైంలో ఎన్నో ఇండస్ట్రీస్ గొప్పగా గ్రోత్ అయ్యి అసలు అన్‌ఇమాజినబుల్ గ్రోత్ లేకి రాగలిగినాయి. ఇట్స్ టైమ్ టు డూ డిజిటల్ బిజినెస్. ఇది రైట్ టైము డిజిటల్ బిజినెస్ చేయడానికి. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పే విషయాలు చాలా 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 ఇంపార్టెంట్. ఈ విషయాల్ని తూచా తప్పకుండా ఈ గ్రూప్‌లో దాదాపుగా 300కి పైన అటెండెన్స్ ఉన్నారు. ఈ 300కి పైన అటెండెన్స్‌లో నేను చెప్పే విషయాలు ఇది నిజమని ఒక ముగ్గురు నమ్మగలిగినారంటే, ఎందుకంటే లీస్ట్ మనం మాట్లాడాలి. సో, అట్‌లీస్ట్ ఒక 1% అంటే ఒక ముగ్గురు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారంటే నెక్స్ట్ 2 ఇయర్స్, నెక్స్ట్ 3 ఇయర్స్, నెక్స్ట్ 5 ఇయర్స్‌లో యూ ఆర్ ద టాప్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. యూ ఆర్ ద టాప్ ఇన్ ఇండియా. సో, ఈ ప్లాన్‌లో నువ్వు చాలా గొప్పగా ఎళ్తావు. ఇది నేను డామ్ షూర్‌గా చెప్తాను. సో, ఎందుకంటే ఎక్స్, వై, జెడ్ గురించి మాట్లాడతా. ఎవరు ఎక్స్? సమ్ క్రౌన్ రైడర్స్. ఎవరు వై? సమ్ డైమండ్ రైడర్స్. ఎవరు జెడ్? సమ్ అంబాసిడర్స్. సమ్ రాయల్ క్రౌన్ రైడర్స్. సమ్ రాయల్ బ్లూ డైమండ్ రైడర్స్. రాయల్ బ్లాక్ డైమండ్ రైడర్స్. వాటెవర్ ఇట్ మే బి, వాటెవర్ యూ ఆర్ ఇన్. సో, ఏ లెవెల్‌లో నువ్వున్నా, ఇఫ్ యూ ఆర్ ఎ డిస్ట్రిబ్యూటర్, ఇఫ్ యూ ఆర్ ఎ వినిఫినిస్ట్, ఇఫ్ యూ ఆర్ ఎ సిల్వర్, ఇఫ్ యూ ఆర్ ఎ బ్రాంజ్, వాటెవర్ ఇట్ మే బి, మీరెవరైనా అయ్యుండొచ్చు. బట్ ప్రపంచం మారుతాంది. మీరు మారకపోతే, మార్పులో మీరు ఉండకపోతే మీరు కలిసిపోతారు. యెస్ ఫ్రెండ్స్, ఆ విషయం గురించి నేను డిస్కస్ చేయడానికి ఈరోజు మీ దగ్గరికి జూమ్ రూపంలో నేనొచ్చాను. ఇట్స్ ఎ టైమ్ టు టార్గెట్ బేసిక్ బిజినెస్ రూల్స్ విత్ డిఫరెంట్ వే. వినిఫినితే కాదు, డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్‌ని, బేసిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బేసిక్ రూల్స్‌ని మిస్ కాకుండా పాటిస్తూ డిఫరెంట్ వేలో మనం గ్రోత్ అవ్వాల్సిన టైం ఆసన్నమైంది. ప్లీజ్ నోట్, ప్లీజ్ నోట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో, నువ్వు డైమండ్ అవ్వచ్చు. నువ్వు డిస్ట్రిబ్యూటర్‌గా కూడా మెయింటైన్ చేయలేవు నువ్వు మారకపోతే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్ చేంజ్ అవుతున్నాయి. ఇది రైట్ టైం నువ్వు చేంజ్ అవ్వడానికి. నీకు వేరే ఛాన్సే లేదు. డిజిటలైజేషన్ అయిపోవాల్సిందే. ఫ్రెండ్స్, ఇండస్ట్రీ చేంజ్ అవుతుంది. ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసే అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని కరెక్ట్ వేలో కానీ గైడ్ చేయగలిగితే, ఇందులోనే మనం కావాల్సినంత ఇన్‌కమ్, కావాల్సినంత పొటెన్షియల్ గ్రోత్ మనం అవ్వచ్చు. ప్లీజ్ నోట్ ఇట్. ప్రతి వాక్యము భగవద్గీత, బైబిలు, ఖురాన్‌లో ఎంత ఇంపార్టెంట్ వాక్యాలున్నాయో, ఈరోజు నేను చెప్తున్న ప్రతి వాక్యం మీరు అంత ఇంపార్టెంట్‌గా తీసుకుంటే, ఈ గ్రూప్‌లో ఉన్న 1% పీపుల్ నేను అడుగుతున్నాను. అట్‌లీస్ట్ 10% పీపుల్ అయితే, అట్‌లీస్ట్ 50% పీపుల్స్ అప్లై చేస్తే, అట్‌లీస్ట్ ఈ గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేస్తే ఎలాగా మీరు ముందుకెళ్తారో ఒకసారి మీరు ఆలోచించండి. యెస్ ఫ్రెండ్స్, మీటింగ్ స్టార్ట్ చేసే ముందే ఇవన్నీ నేను చెప్తున్నా. యెస్ ఫ్రెండ్స్, నాకు తెలుసు ఇది చాలా టఫ్ టైము. ఇది గ్రో అవ్వడానికి చాలా టఫ్ టైము. గ్రో అవ్వాల్సిందే. సో, కోవిడ్ ఎళ్తుంది. ఎళ్ళేదానికి ఛాన్స్ లేదు. సెకండ్ వేవ్ అయిపోయింది. థర్డ్ వేవ్ గురించి డిస్కస్ చేయాల్సిన టైం ఆసన్నమైంది. ఫ్రెండ్స్, సెకండ్ వేవ్ ఊడ్చేస్తాం, జనాల్ని చూస్తున్నాం, మనం భయపడుతున్నాం. యెస్ ఫ్రెండ్స్, మనము సేఫ్టీ ప్రికాషన్స్ మెజర్‌మెంట్స్ కంపల్సరీ మనం తీసుకోవాలి. లేకపోతే మనం వెనకబడిపోతాం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఆర్టికల్ చదివాను అమెరికన్ జర్నల్‌లో, చాలా భయమేసింది. చిన్న పిల్లలకు కూడా కోవిడ్ అటాక్ అయ్యే ఆస్కారం ఉంటుంది థర్డ్ వేవ్‌లో. సెకండ్ ఫస్ట్ వేవ్‌లో ఓన్లీ పెద్దవాళ్ళకి, సెకండ్ వేవ్‌లో ఈవెన్ మిడిల్ మ్యాన్స్ కూడా, యంగర్స్ కూడా అటాక్ చేయగలిగింది. ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తే పిల్లలకు కూడా అటాక్ చేస్తుందని భయపెడుతున్నాయి ఈ జర్నల్స్. బట్ ఇది నిజమని మనం యాక్సెప్ట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, ఇండ్లు దాటి బయటికెళ్తే మనం ఇంట్లోకొచ్చిన తర్వాత ఏ రోగాన్ని అంటే తీసుకురావాల్సొస్తుందో, ఎస్పెషల్లీ కరోనా అనే భయంతో బతకాల్సిన టైం ఆసన్నమైంది. అట్ ద సేమ్ టైమ్ మీరు బతకాలి, మీ పిల్లలు బతకాలి, సో, మీ ఫ్యామిలీ బతకాలి, మీ పక్కింటోళ్ళు బతకాలి, అందరూ గొప్పగా ఎదగాలి. డబ్బు చాలా ఇంపార్టెంట్. ఈ విషయాలు మనకు తెలుసు. వాటి గురించి డిస్కస్ చేయడానికి మీ దగ్గరికి నేనొచ్చాను. బేసిక్ థింగ్స్ టు గ్రో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్.
డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో బేసిక్ థింగ్స్ మనం గ్రోత్ అవ్వడానికి వెరీ 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 ఇంపార్టెంట్స్ ఏమున్నాయి బాగా గుర్తుపెట్టుకోండి. నోట్, ఇట్స్ ఎ నెట్వర్క్ బిజినెస్. బాగా గుర్తుపెట్టుకో, ఇట్స్ నెట్వర్క్ బిజినెస్. ఇది నెట్వర్క్ బిజినెస్. యువర్ లాబింగ్ విత్ అదర్స్ విల్ ఓంట్ బిల్డ్ యువర్ నెట్వర్క్. సో ఆల్రెడీ విన్ఫినిటీలో జాయిన్ అయిన విన్ఫినిటిస్టులతో మీరు లాబింగ్ చేయడం ద్వారా, వేరే టీంలో వాళ్ళని అప్రోచ్ చేయడం ద్వారా సో అది రైట్ నెట్వర్క్ అనిపించుకోదు. ఇట్స్ కాల్డ్ సెట్ వర్క్ అండ్ స్పాయిల్ ద థింగ్స్. సెట్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అరే బాబు నేను చాలా సార్లు లీడర్స్ తో డిస్కస్ చేస్తున్నా, వేరే టీంలో చేయలేని వాళ్ళు నీ టీంలోకి వచ్చి ఏం చేస్తారు? సో నీ దగ్గర దమ్ము ఉంది, ధైర్యం ఉంది, నెట్వర్క్ ఎలా చేయాలో నేర్చుకో. ఈరోజు నేను చెప్తాను. సో మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలే. దీన్ని ఇంకా మీరు బట్టి పదును బట్టి మీరు ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలా అద్భుతమైన పొటెన్షియల్ గ్రోత్ కి మీరు ముందుకు వెళ్తారు. యాక్సెప్ట్ ద రూల్ ఆఫ్ 2 టీమ్ జనరేషన్ ప్లాన్ అండ్ యాక్సెప్ట్ ద ప్రొడక్ట్స్ ఇన్ దిస్ ప్లాన్. ఈ ప్లాన్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి, వాటిని మీరు యాక్సెప్ట్ చేయండి. 2 టీమ్ జనరేషన్ ప్లాన్ వరల్డ్ వైడ్ సెర్చ్ చేసిన ఎంతో మంది మేధావులు చెప్తున్న విషయం గురించి నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. ప్లీజ్. సో 2 టీమ్ జనరేషన్ ప్లాన్ లో రూల్ ఎన్ని ప్లాన్స్ ఉండాలి, ఎంత ప్రొడక్ట్ ఉండాలి, అది ఫస్ట్ మీరు ఆలోచించండి. లంప్సమ్ బల్క్ టార్గెటెడ్ ప్రొడక్ట్స్ విల్ కిల్ యువర్ బిజినెస్ ఫర్ దిస్ ప్లాన్. మన దగ్గర 96 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. లంప్సమ్ ప్రొడక్ట్స్ మీద మీరు టార్గెట్ చేస్తే, ఎస్ ఫ్రెండ్స్, లీడర్ గా మీరు కూడా 96 రకాల ప్రొడక్ట్స్ మీద మీరు టార్గెట్ చేస్తే మీ టీం గ్రోత్ అవ్వదు, మీ బిజినెస్ కిల్ అవుతుంది. అన్నిటి మీద మీరు టార్గెట్ చేయకూడదు. డోంట్ టార్గెట్ ఆన్ పేస్ట్, సోపు, షాంపూ, క్రీము, పౌడర్, హెయిర్ ఆయిల్, డియోడ్రెంట్, టీ, కాఫీ. డోంట్ టార్గెట్ ఆన్ దీస్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్. డోంట్ టార్గెట్ ఆన్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్. ఇంత మాట్లాడిన కుకింగ్ ఆయిల్స్ గురించి డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. వినిఫిత్లోకి రాకముందు, ఇంతకు ముందు ఉన్న కంపెనీలో లేకముందు మనం ఎప్పుడు కూడా రైస్ బ్రాన్ అనేది చాలా మందికి తెలియదు. ఎందుకు ఈ మాట నేను మీతో డిస్కస్ చేస్తున్నానంటే, ఈ మీటింగ్ అయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ లో కూడా అగైన్ మళ్ళీ మీరు రైస్ బ్రాన్ ఆయిల్ గురించి డిస్కస్ చేస్తారు. ఎస్, కోవిడ్ వల్ల రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క క్రూడ్ ఇండియాకి తక్కువ దొరుకుతుంది. దానివల్ల ప్రైస్ టూ మచ్ ఉంది. అందుకనే మేము 2కే లాక్ చేశాము. ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాం. మీకు కావాల్సినంత డెఫినెట్ గా ఆర్డర్ ఇస్తాము. నేను వాటి గురించి నేను డిస్కస్ చేయడం లేదు. అది బరువు కూడా, బీవీలు కూడా తక్కువ. టీ, కుకింగ్ ఆయిల్ మీద డిపెండ్ అవ్వద్దండి. హ్యాండ్ వాష్, సోప్ మీద డిపెండ్ అవ్వద్దండి. పేస్ట్, నార్మల్ పేస్ట్ మీద డిపెండ్ అవ్వద్దండి ఫ్రెండ్స్. బరువైన ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవ్వద్దండి ఫ్రెండ్స్. ఈజీగా క్యారీ చేయగలిగిన ప్రొడక్ట్ మీద డిపెండ్ అవ్వండి ఫ్రెండ్స్. హెల్త్ కేర్ మీద టార్గెటెడ్ ప్రొడక్ట్, ఒక వస్తువు వాడితే రిజల్ట్ వచ్చే ప్రొడక్ట్ మీద, ఇమ్మీడియట్ గా పర్మనెంట్ గా రిజల్ట్ వచ్చే ఒక ప్రొడక్ట్ మీద డిపెండ్ అవ్వండి. సోపు, షాంపూలు మీరు వాడుకోవడానికి, మీరు అమ్ముకునే ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా చూడండి. 2 టీమ్ జనరేషన్ ప్లాన్ లో మీకు బల్క్ బిజినెస్ రావాలంటే అన్ని ప్రొడక్ట్ మీద మీరు టార్గెట్ చేస్తే మీ బిజినెస్ స్కిల్ అవుతుంది. ఇది జనరేషన్ ప్లాన్, 2 టీమ్ జనరేషన్ ప్లాన్. బాగా గుర్తుపెట్టుకో. కేవలం 10 నుంచి 12 ప్రొడక్ట్ మీద మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీరు ఆ ప్రొడక్ట్ మాత్రం మీరు ముందుకు తీసుకెళ్ళగలాలి. మీ టీంలో మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఎస్ ఫ్రెండ్స్, యు ఆర్ ద లీడర్ ఫర్ యువర్ టీమ్. నువ్వేం చెప్తావో నీ టీం అది డూప్లికేట్ చేస్తుంది. నువ్వేం చేస్తావో నీ టీం అది డూప్లికేట్ చేస్తుంది. టార్గెట్ 2 టీమ్ జనరేషన్ ప్లాన్ లో ఐబీబీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద నువ్వు టార్గెట్ చేయి. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి, ఇండియాలో ప్రపంచంలో ఉన్న టర్న్ ఓవర్ ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే సో చాలా తక్కువ టర్న్ ఓవర్ ని ఇస్తున్నాయి. బట్ ఇండియా జనాలకి చాలా గొప్ప, అంటే ఎక్కువ మంది జనాభా కలిగిన దేశం కాబట్టి అట్లీస్ట్ మిగతా ప్రొడక్ట్స్ కూడా వాడుకుంటారనే ఉద్దేశంతో మనము అన్ని ప్రొడక్ట్లు లాంచ్ చేయడం జరిగింది. బట్ మీ టార్గెట్ మాత్రం కేవలం 12 ప్రొడక్ట్స్ మీద మాత్రమే ఉండాలి. సో కేవలం 12 ప్రొడక్ట్స్ మీద మాత్రమే ఉండాలి. టార్గెట్ ద ట్రూ వెల్త్ బిల్డింగ్ ప్రొడక్ట్స్. ఏంటి ఆ ట్రూ వెల్త్ బిల్డింగ్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్? బిజినెస్ బూమింగ్ కేటగిరీ మీద టార్గెట్ చేయి. విన్ పర్ఫెక్ట్ ప్రీమియం కేటగిరీ మీద టార్గెట్ చేయి. India is the top 1 country in world. So targeting on beauty care products. Yes friends, beauty అంటే ఇన్నర్ బ్యూటీ గురించి, హెల్త్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళలో ఇండియా చాలా నెంబర్ 1 గా ఉంటుంది. అందుకే ఆయుర్వేదం నుంచి మనం నేర్చుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇమ్యూనిటీ బూస్టర్ మీద అందరూ ఆలోచించే టైం ఇది. ఈ టైంలో బిజినెస్ బూమింగ్ ప్రొడక్ట్. సో ఇందులో ఒక ప్రొడక్ట్ ఉందండి. బిజినెస్ బూమింగ్ ప్రొడక్ట్ లో ఓరల్ స్ప్రే మనం ఇచ్చాం. యాంటీ స్ట్రెస్ ఒకటి, అలాగే బ్యూటీ సపోర్ట్ ఒకటి. బ్యూటీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడక్ట్ ఇది. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో హీరోయిన్లు వాడే ప్రొడక్ట్ ని మీ దగ్గర గ్లూటాథియోన్ రూపంలో మీ దగ్గర తీసుకొని వచ్చాం. అది తక్కువ ప్రైస్ లో మీ దగ్గర తీసుకొని వచ్చాం. గ్లూటాథియోన్ మోస్ట్ ప్రీసియస్ ప్రొడక్ట్. అలాంటి ప్రొడక్ట్ అంత తక్కువ రేట్లో మీకు తీసుకొని వచ్చాం. ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్ ప్రీమియం 43% బీవీ వచ్చే ప్రొడక్ట్, పర్ఫెక్ట్ ప్రీమియం, వీటి మీద మీరు టార్గెట్ చేయండి ఫ్రెండ్స్. ఫోకస్ మాక్సిమం 12 ప్రొడక్ట్స్ టు స్ట్రాంగర్ యువర్ నెట్వర్క్. నీ నెట్వర్క్ ని స్ట్రాంగ్ చేయాలంటే మాక్సిమం 12 ప్రొడక్ట్స్ మీరు టార్గెట్ చేయి. ఈ 12 ప్రొడక్ట్స్ లో 10 హెల్త్ కేర్ ఉండాలా, 2 పర్సనల్ కేర్ ప్రొడక్ట్ ఉండాలి. సో నువ్వు ఎవరితోనో సేల్ చేయగలిగినప్పుడు, ఎవరితోనో డిస్కస్ చేయగలిగినప్పుడు ఫ్రెండ్స్, హెయిర్ సెరమ్ గురించి మాట్లాడు ఫ్రెండ్స్. ఫేస్ సెరమ్ గురించి మాట్లాడు ఫ్రెండ్. ఈ ఫేస్ యాంటీ ఏజింగ్ క్రీమ్ గురించి మాట్లాడు. సో
మన దగ్గర పర్ఫెక్ట్ ప్రీమియంలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రీమియం కేటగిరీ ప్రొడక్ట్స్ అంటే హై క్వాలిటీ ప్రొడక్ట్స్. ప్రీమియం మీన్స్ క్వాలిటీ విషయంలో హై క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం ఇస్తున్నాం. వాటి మీద టార్గెట్ చేయి. బేసిక్ థింగ్స్ టు గ్రో ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. నోట్ యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్. నీకెంత పెద్ద నెట్వర్క్ ఉంటుందో రానున్న రోజుల్లో నీకు అంత నెట్వర్క్ ఉంటుంది. ఫైనల్లీ స్టార్ట్ డిజిటల్ బిజినెస్ విత్ ట్రూ వాల్యూ ప్రొడక్ట్స్. నిజమైన వాల్యూ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా డిజిటల్ బిజినెస్ చేయి. బీవీ బిల్డింగ్ ప్రొడక్ట్స్ మీద టార్గెట్ చేయి. అప్పుడు మాత్రమే నీకు రావాల్సినంత ఆదాయం, ఇన్కమ్ గ్రోత్ అవుతుంది. ఓన్లీ వన్ థింగ్, బిల్డ్ నెట్వర్క్. ఇట్స్ గివ్స్ యువర్ నెట్ వర్త్. సో బాగా గుర్తుపెట్టుకో, నీ నెట్వర్క్ ను బిల్డ్ చేయడం ద్వారా నీ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. చాలా సార్లు మీటింగ్ లో, ట్రైనింగ్ లో చెప్పిండేది నేను. అన్ని మర్చిపోండి ఫ్రెండ్స్. బీ హ్యాపీ. కంప్లైంట్ లేని ప్లేస్ ఉండదు. డెఫినెట్ గా కంప్లైంట్ ఉంటుంది. చిన్న పిల్లలాగా హ్యాపీగా ఉండండి. పిల్లలు చూడండి, వాళ్ళంతా వాళ్ళే పరిగెడతారు, వాళ్ళంతా వాళ్ళే కింద పడతారు. కిందికి పడినా నవ్వుతారు, 2 సార్లు కిందికి పడినా నవ్వుతారు. మనము బాధపడుతున్నా దాన్ని చూసి వాళ్ళు నవ్వుతారు. బికాజ్ వాళ్ళకి హ్యాపీగా ఉండడానికి వేరే రీజన్ లేదు. సో అన్ని మనం నెత్తినేసుకునేసి మనం అనవసరంగా బాధపడుతుంటాం. బట్ అవన్నీ వదిలేసి రియల్ నెట్వర్క్ ఏంటి, ఆ నెట్వర్క్ ని ఎలా చేస్తే నెట్వర్క్ గ్రోత్ అవుతుందో తెలుసుకోండి. ఆ తెలుసుకొని దాన్ని మనం ఫాలో చేద్దాం. నో యువర్ సెల్ఫ్ హౌ టు డూ దిస్ బిజినెస్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అండ్ యాక్సెప్ట్ ద థింగ్స్. ఈ సిచ్యువేషన్ లో బిజినెస్ ఎలా చేయాలో యాక్సెప్ట్ చేయి. నేను చెప్తున్నాను, నువ్వు XYZ గా ఉండొచ్చు, నువ్వు రాయల్ క్రౌన్ అయి ఉండొచ్చు, నువ్వు క్రౌన్ అయి ఉండొచ్చు, నువ్వు డైమండ్ అయి ఉండొచ్చు, నువ్వు ప్లాటినం అయి ఉండొచ్చు, నువ్వు ఎమరాల్డ్ అయి ఉండొచ్చు. రానున్న రోజుల్లో నువ్వు చేంజ్ అవ్వకపోతే నువ్వు డిస్ట్రిబ్యూటర్ గా కూడా మిగలవు. నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేంజ్ అవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేంజ్ అవుతుంది. డిజిటలైజేషన్ అవుతుంది. కోవిడ్ క్లియర్ అవ్వడానికి 2022, 2023 కూడా అవ్వదు. ఫ్రెండ్స్, నేను భయపడడం లేదు, ట్రూ చెప్తున్నాను. ఇండియాలో 2 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. 2 ఇన్స్టిట్యూట్స్ కలిసి నెలకి 7,000 కోట్లు, సారీ 7 కోట్లు, 7,000 కోట్లు కాదండి, 7 కోట్ల డోసులు చేయగలమని చెప్పి పేపర్లు, టీవీలు చెప్తున్నాయి. అంటే ఇండియాకి వ్యాక్సినేషన్ కంప్లీట్ కావడానికి ఎన్ని సంవత్సరాలు టైం పడుతుందో అది కూడా 2 డోసులతో. అండ్ బూస్టర్ డోసు, 3వ డోసు కూడా వస్తుంది. సో ఆలోచించండి ఒక్కసారి మీరు ఆలోచించండి. డోస్ వేయించుకుంటేనే కొద్ది వరకు కోవిడ్ రాదనేం కాదు, కోవిడ్ వచ్చినా తట్టుకోగలము. అంతవరకు బయటికి రాలేము. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఇంకో 2-3 సంవత్సరాలు మనకు వెంటాడతాయి. బట్ మనం డిజిటల్ బిజినెస్ చేయాలి, మనం యాక్సెప్ట్ అవ్వాలి థింగ్స్ అనేటివి. ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొంచెం ముందుకెళ్తున్నాం. మీతో ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీతో చెప్తున్నాను. ఈ స్టెప్స్ లర్న్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. వీటిని గుర్తుపెట్టుకోండి. స్టెప్ నెంబర్ 1 వెరీ 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 ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, 1 to 1 మర్చిపోవద్దు. ఎస్ ఫ్రెండ్స్, ఏం మర్చిపోవద్దు? 1 to 1 మర్చిపోవద్దు డిజిటల్ గా. సో డిజిటల్ గా 1 to 1 చేయడం నువ్వు మర్చిపోవద్దు. అంటే ఇంతకుముందు వీడియో కాల్ ద్వారా వాళ్ళకి వాట్సాప్ లో ఫైల్ పంపించి, కంపెనీ ఫైల్, సో ఆ ఫైల్ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ హోమ్ మీటింగ్. హోమ్ మీటింగ్ అంటే ఇంతకుముందు మనం ఒక ఇంటికి వెళ్ళి మనం మీటింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ హోమ్ లో ఉండే వాళ్ళందరితో వీడియో కాల్ చేయడం ద్వారా, జూమ్ మీటింగ్ చేయడం ద్వారా నువ్వు వాళ్ళని మీటింగ్ అటెండ్ చేయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇంట్లో దొరుకుతారు మనకి. సో వాళ్ళకి, సో ఇద్దరికి కలిసి చేసే మీటింగ్ హోమ్ మీటింగ్ అంటారు డిజిటలీ. ఫ్రెండ్స్, వీక్లీ మీటింగ్స్, డిజిటల్ గా వీక్లీ మీటింగ్స్ చేయండి. నేను చెప్తానేది అందరూ కాదు. సో బ్రాంజ్ అండ్ అబో లేదా సిల్వర్ అండ్ అబో వీక్లీ మీటింగ్స్ కంపల్సరీ చేయండి. ఫ్రెండ్స్, కోర్ మీటింగ్ విత్ యువర్ లైఫ్ లైనర్స్. నేను ఇక్కడ డౌన్ లైన్స్ అని చెప్పడం లేదు, లైఫ్ లైన్ అంటాను. ఎందుకంటే డిజిటల్ మీడియాని ఎవరైతే కరెక్ట్ గా ముందుకు తీసుకెళ్తారో వాళ్ళే యువర్ లైఫ్ లైన్స్ ఈ టైంలో. ఫ్రెండ్స్, వాట్సాప్ వాడినంత ఈజీగా, సెల్ ఫోన్ ఆన్ చేసినంత ఈజీగా డిజిటల్ బిజినెస్ చేయొచ్చు. అబ్బా, సెల్ ఫోన్ మనం ఆర్డర్ పెట్టుకోవడం రాదు, ఇవన్నీ మన వల్ల అవ్వదు అనుకుంటే అది చాలా కష్టం. ఎస్, మనం కూడా చేయగలుగుతామంటే డెఫినెట్ గా చేయగలుగుతాం. అవసరం మనదే అవసరం. ఆ అవసరానికి తగ్గట్టుగా మనం మార్పులు చెందాల్సిందే. లేదా మనము కలిసిపోతాం, చరిత్రలో కలిసిపోతాం. నోట్, సేమ్ మైండ్ సెట్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఆ సేమ్ మైండ్ సెట్ పీపుల్స్ రెడీ చేసుకో. దే ఆర్ యువర్ లైఫ్ లైనర్స్. బిల్డ్ మోర్ ఇండిపెండెంట్ లీడర్స్. నీ టీంలో ఎక్కువ మంది ఇండిపెండెంట్ లీడర్స్ బిల్డ్ చేయి. ఫ్రెండ్స్, ప్లీజ్ ప్రిపేర్ అండ్ చేంజ్. ప్లీజ్ నోట్, చేంజ్ అవ్వాలి. ఏం చేంజ్ అవ్వాలి? ఫస్ట్ నీ దగ్గర నుంచి చేంజ్ అవ్వాలి. సో ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్లీ ఇది, మేక్ ఎ లిస్ట్. సార్, కొత్త టీం బిల్డ్ చేయాలా? చేతులెత్తి మొక్కుతున్నాం మీ అందరికీ. ప్లీజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మేక్ ఏ లిస్ట్ ప్రిపేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ మిస్ అవుతున్నాము. బేసిక్ బిజినెస్ రూల్స్ ఇదే. ఎప్పుడో ఒక ఫుట్బాల్ స్టోరీ గురించి నేను చెప్పాను. ఇటలీలో ఒక ఫుట్బాల్ కోచ్ ఆ ఫుట్బాల్ మ్యాచ్లన్నీ ఓడిపోతుంటే వాళ్ళ టీంకి అందరినీ కూర్చొని దీన్ని ఫుట్బాల్ అంటారు, దీన్ని రౌండ్ గా ఉంటుంది అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చాడని చెప్పి మీతో డిస్కస్ చేశాను చాలా సార్లు. ఆ లీడర్స్ అందరూ చెప్పారు, ఆ ప్లేయర్స్ అందరూ చెప్పారు, సార్ మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ లీడర్స్, వరల్డ్ వైడ్ ఆడే లీడర్స్,
పెద్ద ప్లేయర్స్ మేము, రౌండ్‌గా ఉంటుంది ఇవన్నీ మాకు తెలీదా? ఇది కాళ్ళతో ఆడేది మాకు తెలీదా? మీరు సక్సెస్ ఎలా కావాలో చెప్పండి అంటే, యెస్, మీరిక్కడే మిస్ చేస్తున్నారు. బేసిక్ రూల్స్ ఫుట్‌బాల్‌కి ఏవైతే ఉన్నాయో అవి మీరు మర్చిపోతున్నారని ఆ కోచ్ చెప్పాడు. అలాగే నెట్‌వర్క్ బేసిక్ రూల్ ఏదైతే ఉందో అది దట్ ఈస్ కాల్డ్ మేక్ ఎ లిస్ట్. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, FRIENDS ఫ్రెండ్స్ అని అడ్డంగా కాకుండా నిలువుగా మీ బుక్‌లో రాయండి. ఫ్రెండ్స్. ఎఫ్ ఫర్ ఫ్రెండ్స్. ఇప్పుడు అడ్డంగా ఎఫ్‌కి ముందుగా ఫ్రెండ్స్ అని రాయండి. ఆర్ ఫర్ రిలేటివ్స్. ఐ ఫర్ ఇన్వెస్టర్స్, ఇన్‌స్టిట్యూషన్స్. ఈ ఫర్ ఎంప్లాయర్స్. ఎన్ ఫర్ నైబర్స్. డి ఫర్ డాక్టర్స్. ఎస్ ఫర్ స్ట్రేంజర్స్. ఇలాగ రాయండి. ఫ్రెండ్స్ అంటానే ఫ్రెండ్స్ నిలువుగా రాసి, ఎఫ్‌కి మళ్ళీ అడ్డంగా ఫ్రెండ్స్ అని, ఎస్‌కి మళ్ళీ స్ట్రేంజర్స్ అని, ఆర్‌కి మళ్ళీ రిలేటివ్స్ అని ఇలాగ ఒక్కొక్క దానికి రాసుకుంటారండి. ఏ నుంచి జెడ్ వరకు. ఏ ఆదినారాయణ, ఆదెప్ప, అరుణ. బి బాలు, బాలచౌడయ్య, బాలప్ప, భార్గవ్. సి చంద్రమౌళి, చంద్ర, చంద్రావతి. సితో వచ్చేవాళ్ళు. ఇలాగ సితో, డితో ఇలాగ ఒక్కొక్క పేర్లు మీకు తెలిసిన వాళ్ళ యొక్క పేర్ల లిస్ట్ రాయండి. ఎవ్రీ మంత్ ఈ పేర్ల లిస్ట్ అప్డేట్ కావాలి. చాలా మంది ఈ గ్రూప్‌లో ఉన్న లీడర్స్ చేస్తున్న ఫస్ట్ మెయిన్ మిస్టేక్ మేక్ ఏ లిస్ట్ లేకపోవడం వల్ల మీరు ఈ టైము ఇప్పుడు కంపెనీ డిజిటలైజేషన్ అవుతోంది. డైరెక్ట్ సెల్లింగ్ డిజిటలైజేషన్ అవుతోంది. ఇప్పుడు అర్జెంట్‌గా మీరు కూర్చొని చేయాల్సిన పని ఏమంటే మేక్ ఏ లిస్ట్. మేక్ ఏ లిస్ట్ చేసిన తర్వాత ఎక్స్‌ప్లెయిన్ ద సిట్యుయేషన్. వాళ్ళ పేరు, వాళ్ళ ఏజ్, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా రాసుకోండి. వాళ్ళకి కాల్ చేయండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వల్ల ఎంత సఫర్ అవుతున్నారో ఆ సిట్యుయేషన్ గురించి చెప్పండి. సిట్యుయేషన్ ఏంటనేది వాళ్ళతో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. డబ్బు యొక్క అవసరం ఎంతో వాళ్ళతో డిస్కస్ చేయండి. ఇంపార్టెంట్ ఆఫ్ మనీ. ఇంట్లో నుంచి బయటికెళ్ళలేని పరిస్థితి. బట్ కాయగూరలు కొనాల్సిందే. బియ్యం కొనాల్సిందే. వస్తువులు కొనాల్సిందే. బతకాల్సిందే. బతకడానికి అవసరమైన ప్రొడక్ట్ కొనాల్సిందే. అంటే వాటికి డబ్బు కావాల్సిందే. ఉన్న ఒక్క ఆదాయ సోర్స్ ఇబ్బంది పడుతుంటే ఎంతో మంది ఈరోజు ఆక్సిజన్ దొరక్క ఇబ్బంది పడుతున్నారని పేపర్‌లో, టీవీలో మనం చూస్తున్నాం. డబ్బు ఎంతున్నా ఎంత ఇబ్బంది అవుతుందో మీరు చూస్తున్నారు. సో, డబ్బు ఇంపార్టెంట్ ఏంటో మీకు ఇప్పుడు అర్థమవుతోంది. ఫ్రెండ్స్, సిట్యుయేషన్ అర్థం చేయించండి. మనీ ఇంపార్టెంట్ గురించి వాళ్ళతో మాట్లాడండి. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఇమ్యూనిటీ. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఇమ్యూనిటీ పవర్‌ని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఇమ్యూనిటీ పవర్ ఎందుకు తగ్గుతోంది? కొంతమందికి రోగం వస్తుంది, వాళ్ళని ఏం చేయలేకపోతుంది. కొంతమందికి రోగం వస్తుంది, వాళ్ళని ఎత్తుకొని పోతుంది. ఎందువల్ల? ఇమ్యూనిటీ అనేది ఎంత ఇంపార్టెంటో వాళ్ళతో డిస్కస్ చేయండి. ఫ్రెండ్స్, ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ప్రొడక్ట్ క్వాలిటీ అండ్ రిజల్ట్. ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ ఏంటి? రిజల్ట్స్ ఏంటి? మన దగ్గర ఎలాంటి ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి? ఆ ప్రొడక్ట్ యొక్క రిజల్ట్ ఏంటి? వాళ్ళతో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. టెస్టిమోనీస్ తీసుకోండి. యూట్యూబ్ యొక్క లింక్స్ వాళ్ళకి పంపించండి. వాళ్ళతో డిస్కస్ చేయండి. ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గ్రోత్ ఎలాగుంది? ఆ విషయం డిస్కస్ చేయండి. ఇండియాలో ఎంత డైరెక్ట్ సెల్లింగ్ వెనకబడింది? రానున్న రోజుల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండియాలో ఎంత పెద్ద ఆపర్చునిటీ ఉంది? ఎంత పెద్ద హోప్ ఉంది? ఈ విషయం వాళ్ళతో డిస్కస్ చేయండి. ఇంట్లో కూర్చొని చేసే బిజినెస్ అని వాళ్ళకి తెలియజెప్పండి. ఎవరికి? మేక్ ఏ లిస్ట్ చేసే వాళ్ళకి. మేక్ ఏ లిస్ట్ చేయకుండా మీరు కిందవన్నీ చెప్పడం ఉపయోగపడదు. ఈ స్లైడ్, ఈ ట్రైనింగ్‌కి చాలా ఇంపార్టెంట్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ప్రిపేర్ ఆన్‌లైన్ ఆర్డర్స్. సో, మోస్ట్‌లీ 15వ తేదీ నుంచి డెఫినిట్‌గా 15వ తేదీ నుంచి ఆన్‌లైన్ ఆర్డర్స్ మేము కూడా రెడీ చేసాం. ఆన్‌లైన్ ఆర్డర్స్ అందరికీ మీకు ఇస్తున్నాం. సో, ఏ పిన్ కోడ్, ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్‌లో ఉన్న వేర్ హౌస్, ఆ స్టేట్‌కి యాడ్ చేసిన వేర్ హౌస్‌లో ఆర్డర్ చేయగలిగితే సో, చాలా ఈజీ అవుతుంది. సో, ఆన్‌లైన్ ఆర్డర్‌కి ప్రిపేర్ అవ్వండి. ప్లీజ్ నోట్, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం మీరు ఈ మీటింగ్‌లో ఇంపార్టెంట్ అంతా చెప్పిన తర్వాత, అంటే ఈ స్లైడ్‌లో ఈ ఇంపార్టెన్స్ అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ అవ్వడానికి వాళ్ళకి సపోర్ట్ చేయండి. అందుకే వెబ్‌సైట్‌లో 3 ఆర్డర్స్ ఇచ్చాము. మీ పర్సనల్ ఆర్డర్, మీ డౌన్‌లైన్‌కి మీరు ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టి వాళ్ళకి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. వాళ్ళకి మీరు నేర్పించొచ్చు. అలాగే మీ టీమ్‌కి మీరు ఆర్డర్ పెట్టి నేర్పించొచ్చు. అది కూడా మీకు ఈరోజు నేను సో, లాస్ట్‌లో మీకు నేర్పిస్తాను, చెప్తాను. టేక్ ఇనిషియేషన్ టు గివ్ సర్వీస్. ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టినప్పుడు వాళ్ళకి సర్వీస్ ఇవ్వడానికి ఇంపార్టెంట్ ఇవ్వండి. డైరెక్ట్ సెల్లింగ్ గురించి వాళ్ళకు కోర్ మీటింగ్‌లో వాళ్ళకి క్లియర్‌గా చెప్పండి. ఇంప్రూవ్ యువర్ డైలీ డూయర్స్. నీ టీమ్‌లో డైలీ డూయర్స్‌ని ఇంప్రూవ్ చేయి. డూయర్స్ అంటే చేసేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు?
1-on-1 చేసే వాళ్ళు, హోమ్ మీటింగ్ చేసే వాళ్ళని ఇంప్రూవ్ చేయి. ప్లాన్ యువర్ రియల్ నెట్వర్క్. ఇది రైట్ టైము. నీ రియల్ నెట్వర్క్ పరిగెత్తించాల్సిన టైము ఆసన్నమైంది. ఇంప్రూవ్ యువర్ కస్టమర్స్ అండ్ రిటైల్ సేల్స్. నీ కస్టమర్స్ని ఇంప్రూవ్ చేయి, నీ యొక్క రిటైల్ సేల్స్ని ఇంప్రూవ్ చేయి. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకో, చాలా మంది వాళ్ళ యొక్క పర్సనల్ పివి చాలా తక్కువ చేస్తున్నారు. విన్ఫినిత్లో రిటైల్ ప్రాఫిట్ 30% ఉంది ఫ్రెండ్స్. ఒక వ్యక్తిని నువ్వు మోటివేట్ చేసిన తర్వాత, ఇఫ్ హీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఆర్డర్, ఇఫ్ హీ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ విత్ యూ, డూ వన్ థింగ్. నువ్వు ఆ వ్యక్తిని పర్సనల్గా ప్రోడక్ట్ కొనిపించే ఎంఆర్పిలో, దానివల్ల నీకు రిటైల్ ప్రాఫిట్ వస్తుంది. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకో. సో ఈ పదం చెప్తున్నందుకు ఐఎమ్ సారీ, ఇట్స్ రియల్. డిఫరెన్షియేషన్ బిట్వీన్ లీడర్స్ అండ్ కస్టమర్స్. కస్టమర్స్ యొక్క ఇది ఎలా ఉంటుందని చెప్తా. ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క టర్న్ ఓవర్ చెప్తున్నాను. 66.4% టర్న్ ఓవర్ డైరెక్ట్ సెల్లింగ్ లో కస్టమర్స్ ఇస్తున్నారండి. విన్ఫినిత్ కొత్త కంపెనీ, కస్టమర్ బేస్ లేదు. నువ్వు కస్టమర్ బేస్ ని బిల్డ్ చేస్తేనే నువ్వు గ్రోత్ అవుతావు. నీ టీంలో పర్మనెంట్ కస్టమర్స్ ఉన్నారా? దే ఆర్ యువర్ డైరెక్ట్ కస్టమర్స్. నీ టీమ్, నీ ఐడి ఈజ్ యువర్ టీమ్. నీ ఐడికి పర్మనెంట్ కస్టమర్స్ నీ డౌన్ లైనర్స్. వాళ్ళు వాళ్ళకున్న సొంత వ్యాపారాన్ని నిర్మించుకుంటూ వెళ్తారు. వాళ్ళు సొంతంగా కస్టమర్స్ ని బిల్డ్ చేసుకోవడం ద్వారా. ఫ్రెండ్స్ బాగా బాగా గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ విషయాన్ని చెప్తున్నాను మీతో. ఒక లీడర్ అప్ లైన్ టీమ్ లేదు, డౌన్ లైన్ టీమ్, డౌన్ లైన్ నుంచి ప్రాబ్లం ఉంది, ఇవి అవి డిస్కస్ చేస్తాడు. ఒక కస్టమర్ ఇలాంటివి ఏం డిస్కస్ చేయడు. టైం టు టైం ప్రొడక్ట్ దొరుకుతుందా? కంపెనీకి ఏం ప్రాబ్లం ఉన్నా అతనికి అవసరం లేదు, టైంకి ప్రొడక్ట్ దొరుకుతుందా, డిస్కౌంట్ దొరుకుతుందా, అప్పుడప్పుడు రీపర్చేజ్ ఆఫర్స్ ఉందా, అప్పుడప్పుడు ఓచర్స్ వస్తున్నా. ఇదే కస్టమర్కి ఇంపార్టెంట్. ప్రపంచంలో డైరెక్ట్ సెల్లింగ్ లో కస్టమర్ బేస్ 66.4%, పర్మనెంట్ నెట్వర్కర్స్, ఫుల్ టైమ్ నెట్వర్కర్స్ జస్ట్ 11% ఓన్లీ. సో మిగతా వాళ్ళందరూ పార్ట్ టైమర్స్, మిగతా వాళ్ళందరూ కస్టమర్స్. అంటే నీ టీంలో కస్టమర్స్ పెరిగితే నీ బిజినెస్ పెరుగుతుంది. ఒక వ్యక్తి 10 మందికి 3,000 రూపాయల ప్రోడక్ట్ రికమెండ్ చేస్తే 30,000 నీ ఆర్డర్ అవుతుంది. 30,000 నీ ఆర్డర్ అయితే 3 మూల 9, దాదాపుగా 9,000 రూపాయలు. యావరేజ్ గా చూస్తే 6 నుంచి 9,000 రూపాయలు నీ రిటైల్ ప్రాఫిట్. ఇంట్లో కూర్చొని నువ్వు రిటైల్ ప్రాఫిట్ చిట్టికి వేసుకోవచ్చు. రిటైల్ ప్రాఫిట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. నీకు తెలిసిన పేర్ల జాబితా వాళ్ళకి కోవిడ్ టైంలో వాడాల్సిన ప్రోడక్ట్ గురించి వాళ్ళకి చెప్పు. హ్యాండ్ వాష్ గురించి చెప్తావు. ఇవి ఇంపార్టెంట్ కాదు. నువ్వు చెప్పాల్సింది ఏమంటే సోప్ గురించి, పేస్ట్ గురించి, కుకింగ్ ఆయిల్ గురించి కాదు నువ్వు చెప్పాల్సింది. రెస్పో రిలీఫ్ గురించి మాట్లాడాలి, కుర్కుమిన్ పీ గురించి మాట్లాడాలి, తులసి డ్రాప్స్ గురించి నువ్వు మాట్లాడాలి, ఆల్ క్లెన్స్ గురించి నువ్వు మాట్లాడాలి, ఎల్ఆర్జిన్ కోఎంజైమ్ Q10 గురించి నువ్వు మాట్లాడాలి, యాంటీ స్ట్రెస్ రిలీవింగ్ స్ప్రే గురించి నువ్వు మాట్లాడాలి, అలాగే బ్యూటీ సపోర్ట్ గురించి నువ్వు డిస్కస్ చేయాలి. ఈ ప్రొడక్ట్స్ నీకు బీవీ ఇస్తాయి, నోని, గ్యానోడర్మా, అండ్ వాళ్ళకి ఇమ్యూనిటీని పెంచుతాయి. వాళ్ళకి రైట్ టైము. 10 మంది కస్టమర్స్ ఉంటే 3,000 రూపాయలు కొనేటోళ్ళు, వాళ్ళకి నువ్వు డిస్కౌంట్ ఇచ్చినా నీకు దాదాపు 5 నుంచి 6,000 రూపాయలు రిటైల్ ప్రాఫిట్ దొరుకుతుంది. నీ కస్టమర్కి ప్రోడక్ట్ కావాలి. నీ ఎక్కువ మంది కస్టమర్ కోరుకునే ప్రోడక్టే టైం టు టైం, దానికి నువ్వు సర్వీస్ ఇవ్వు. సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నీ కస్టమర్లో కొంతమందికి మాత్రమే రీపర్చేజ్ ఆఫర్ అవసరం అవుతుంది, కొంతమందికి మాత్రమే కన్సిస్టెన్సీ ఆఫర్ అవసరం అవుతుంది, కొంతమందికి మాత్రమే ఓచర్ అవసరం అవుతుంది. బాగా గుర్తుపెట్టుకో, ఇది నిజం నేను చెప్తున్నది. ఎందుకంటే కస్టమర్స్ ప్రోడక్ట్ కావాలి, లీడర్స్ టీం కావాలి. అది లేదు, ఇది లేదు, ఇంకోటి లేదు, ఇవన్నీ లీడర్స్ నుంచే వస్తాయి, కస్టమర్స్ నుంచి ఇవన్నీ రావు. సో బిల్డ్ యువర్ కస్టమర్స్. నీ లీడరు వేరే వాళ్ళు క్రాచ్ చేయొచ్చు, నేను అది ఇస్తా ఇది ఇస్తా అంటే వేరే దగ్గరికి ఆలోచించవచ్చు. బట్ నీ కస్టమర్ బయటికి పోడు, నువ్వు కస్టమర్ని ఇంప్రూవ్ చేయి. పోపా నాకు అవసరం లేదు ఆ కంపెనీ ఆ టీం ఈ టీం, నా కస్టమర్ ప్రొడక్ట్ దొరుకుతా అని చేసుకుంటా అంటారు. సో కస్టమర్ని నువ్వు ఇంప్రూవ్ చేయి, నీ టీం స్ట్రాంగ్ అవుతుంది. కస్టమర్ బేసిక్స్, కస్టమర్ సెంట్రిక్ బిజినెస్ ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ప్లాన్ అండ్ ఇంప్రూవ్ న్యూ జాయినర్స్ మంత్ బై మంత్. ఎవ్రీ మంత్ నీ టీంలో న్యూ జాయినర్స్ రానే రావాలి. లాస్ట్ మంత్ నీ టీంలో బిజినెస్ తగ్గిందా? కారణం న్యూ జాయినర్స్ తగ్గుతుంటారు, చూసుకోండి. కావాలంటే లాస్ట్ మంత్ నీ టీంలో బిజినెస్ పెరిగిందా? కారణం లాస్ట్ మంత్ నీ టీంలో న్యూ జాయినర్స్ పెరిగింటారు, చూసుకోండి. కావాల్సింటే ఎవరి టీంలో అయితే టీమ్ బిల్డింగ్ లో న్యూ జాయినర్స్ మిస్ అవుతారో, అగైన్ నీ టీం పెరగలేదు. సో రీజన్ ఒకటే, 1-to-1 హోమ్ మీటింగ్ మిస్ అవుతుంది. ఎందుకు 1-to-1 హోమ్ మీటింగ్ మిస్ అవుతుంది? మేక్ ఏ లిస్ట్ మిస్ అయింది. ఎందుకు మేక్ ఏ లిస్ట్ మిస్ అయింది? బేసిక్ ఫండమెంటల్ రూల్ ఏదైతే ఉందో డైరెక్ట్ సెల్లింగ్ కి, దాన్ని మనం మిస్ చేస్తున్నాం. అది వెరీ 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 ఇంపార్టెంట్. సో ఆ విషయం మీద మనం ఫోకస్ చేయాలి.
ఖచ్చితంగా బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బేసిక్ థింగ్స్ టు గ్రో ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. కన్వర్ట్ యువర్ ఎవ్రీ మీటింగ్ ఇంటూ సేల్. ఫ్రెండ్స్, ప్రతి మీటింగ్ నువ్వు చేస్తున్నావు, నువ్వు చాలా గొప్పగా చెప్తున్నావు, బాగా గుర్తుపెట్టుకో. చాలా మంది మీటింగ్లు చేస్తారు వాళ్ళ హైలైట్ కావడానికి. దయచేసి మీరు హైలైట్ కావడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. నేను ఎవరిని పాయింట్ అవుట్ చేసి చెప్పడం లేదు, ట్రూ చెప్తున్నాను. బట్ ఇక్కడ హైలైట్ కావాల్సింది నువ్వు కాదు, సిస్టమ్. ఈరోజు నేను చెప్తున్నాను, మేక్ ఎ లిస్ట్ ఎంత ఇంపార్టెంటో, 1 to 1 ఎంత ఇంపార్టెంటో, హోమ్ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో, ఫస్ట్ సర్వీస్ ఎంత ఇంపార్టెంటో, కస్టమర్ ఎంత ఇంపార్టెంటో, నెట్వర్క్ ను బిల్డ్ చేసే విధానాల గురించి నేను మీతో డిస్కస్ చేస్తున్నా. ఫ్రెండ్స్, కన్వర్ట్ యువర్ ఎవరీ మీటింగ్ ఇంటూ సేల్. నీ ప్రతి మీటింగ్ ని సేల్ గా కన్వర్ట్ చేయి. యువర్ ఎవరీ మీటింగ్ విల్ పెయిడ్ యాజ్ ఇన్ బీవీ, నాట్ థింక్ అబౌట్ ఇట్. నీ ప్రతి మీటింగ్ బీవీ రూపంలో నీకు రిజల్ట్ ఇస్తోందా లేదా థింక్ చేయి, ఆలోచించు. అండ్ టార్గెట్ ఓన్లీ హై బీవీ ప్రొడక్ట్స్, దట్ టు కాల్డ్ హెల్త్ కేర్. హెల్త్ కేర్ మీద నువ్వు టార్గెట్ చేయి. ఫ్రెండ్స్, చాలా రోజుల కిందట బుక్ లో చదివిండేది, ఎన్నో సంవత్సరాల నుంచి ఇది డైరెక్ట్ సెల్లింగ్ యొక్క రూల్ ఇది. దీన్ని ఒకసారి చెప్తాను చూడండి. ఇది ఆదాయం గురించి కాదు, ఇది ఆస్తులు సృష్టించే ఆస్తుల గురించి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇది ఆదాయం గురించి కాదు, ఆస్తులు సృష్టించే ఆస్తుల గురించి. ఆదాయం అంటే ఎవరీ మంత్ వచ్చేది. మనం టీంలో అందరూ కూడా ఈ మంత్ నాకు ఎంత వచ్చింది, ఈ మంత్ నాకు ఎంత వచ్చిందని మనం ఆలోచిస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆస్తులను సృష్టించే ఆస్తుల గురించి మనం మర్చిపోతున్నాం. నెట్వర్క్ ను బిల్డ్ చేస్తే ఆ నెట్వర్క్ ఇస్తుంది. టీమ్ బిల్డింగ్, 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 టీమ్ బిల్డింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, అది మనం మర్చిపోతున్నాం. ఫ్రెండ్స్, ప్లీజ్ నోట్, నెట్వర్క్ మార్కెటింగ్ లోని ముఖ్య ఉద్దేశం ఒక ఉత్పత్తిని అమ్మడం కాదు, ఒక నెట్వర్క్ నిర్మించడం, ఒక పేద నెట్వర్క్ నిర్మించడం. సార్, ఇంతసేపు అమ్మమని చెప్పి కస్టమర్ని బిల్డ్ చేయమని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి అమ్మద్దంటున్నారు. ఎస్, మీ కస్టమర్సే ఈ రోజు, మీ కస్టమర్సే రానున్న రోజుల్లో మీ డౌన్ లైనర్స్. నీకు ఎంత పెద్ద కస్టమర్ బేసిక్ ఉంటే అంత పెద్ద కస్టమర్ బేసిక్ నీ డౌన్ లైనర్స్ అవుతారో. అది కస్టమర్స్ గురించి నేను చెప్పాను. నీ కస్టమర్స్ అంటే నువ్వు ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్ వచ్చేవాళ్ళు, కొద్ది రోజుల తర్వాత ఆ రిటైల్ ప్రాఫిట్ నుంచి వాళ్ళు ప్రోడక్ట్ కొనుక్కుంటారు. దట్ ఈస్ కాల్డ్ యువర్ సెకండ్ బేస్ ఆఫ్ కస్టమర్. ఫస్ట్ బేస్ ఆఫ్ కస్టమర్ ఎవరు? నువ్వు ఒక వస్తువు ఐడియా లేకుండా అమ్ముతావు కదా, వాళ్ళు నీ ఫస్ట్ బేస్ ఆఫ్ కస్టమర్స్. వీళ్ళు నీకు ఎక్కువ ఉండాలి, ఎవ్రీ మంత్ 10 మంది ఉండాలి, 3,000 రూపాయలు చేసేటోళ్ళు. అదే నీకు పెద్ద బిజినెస్ ఇస్తుంది. సెకండ్ బేస్ ఆఫ్ కస్టమర్స్, అన్ని వద్దు నాకు డిస్కౌంట్ కావాలా, ఎస్ ఐడి ఇచ్చేసి డిస్కౌంట్ లో కొనుక్కునే వాళ్ళు. సో వీళ్ళు థర్డ్ బేస్ ఆఫ్ కస్టమర్స్ ఎవరు? ఐడి ఇచ్చారు, డిస్కౌంట్ లో కొంటున్నారు, వాళ్ళు నిదానంగా రీపర్చేజ్ ఆఫర్ కూడా ఎక్స్పెక్ట్ చేసేటోళ్ళు. ఫోర్త్ బేస్ ఆఫ్ కస్టమర్స్ ఎవరు? రీపర్చేజ్ ఆఫర్ తో పాటు కన్సిస్టెన్సీ ఆఫర్ కోరుకునే వాళ్ళు. ఫిఫ్త్ బేస్ ఎవరు? కన్సిస్టెన్సీ ఆఫర్ తో పాటు బాగా గుర్తుపెట్టుకోండి, బోనస్ కూడా కోరుకునే వాళ్ళు. ఈ 5 బేసిక్ కస్టమర్స్ మీరు ఉంటారు. ఈ బేసిక్ కస్టమర్స్ ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ పోవడం. సో ఈ 5 బేసిక్ కస్టమర్స్ లో 4 బేసిక్ కస్టమర్స్ అంతా నీ డౌన్ లైనర్సే. వాళ్ళలో నుంచి చూడండి, అంటే జనంలో నుంచి ఒక సైన్యాన్ని తయారు చేయాలి. వారంతా ఒకే ఉత్పత్తి అంటే ఒకే ప్రోడక్ట్ లేదా ఒకే సేవకు, అంటే నువ్వు ఏం చెప్తున్నావో ఆ నెట్వర్క్ ను బిల్డ్ చేసుకుంటూ ఇతరులతో పంచుకుంటూ ప్రాచుర్యాన్ని కల్పిస్తారు. మీరు కానీ మరొకరు కానీ అనేక ఉత్పత్తులు అమ్మడం అనేది లక్ష్యం కాదు. అనేక మంది వారికి వారే ఉత్తమ వినియోగదారులై ఫస్ట్ ఫేస్ ఆఫ్ కస్టమర్, సెకండ్ ఫేస్ ఆఫ్ కస్టమర్, థర్డ్ ఫేస్ ఆఫ్ కస్టమర్, ఫోర్త్ ఫేస్ ఆఫ్ కస్టమర్, ఫిఫ్త్ ఫేస్ ఆఫ్ కస్టమర్స్, ఈ 5 ఫేస్ ఆఫ్ కస్టమర్స్ వారికి వారే ఉత్తమ వినియోగదారులై సముచితమైన కొంతమంది వినియోగదారులకి తమ ఉత్పత్తులను అమ్మడం, సేవలను అందించడం, కొత్త వారిని సభ్యులుగా చేర్చుకోవడం, ఇతరులు అనేక మందికి అదే పని ఎలా చేయడమో చెప్పి చూపించడం అనే దాన్ని లక్ష్యంగా తీసుకోవాలి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. స్వతంత్ర ప్రతినిధులతో మీరు ఒక సైన్యాన్ని ఎందుకు నిర్మించుకోవాలనుకుంటున్నారో అనే దానికి ఇదిగో ఉదాహరణ. మీరు అలా చేస్తే బాగా గుర్తుపెట్టుకోండి, 2 years, 3 years, 4 years, 5 years డౌన్ ద లైన్ ఈ 5 బేసిక్ కస్టమర్స్ మీద బిల్డ్ చేసుకుంటూ, అక్కడి నుంచి కోర్ మీటింగ్ లో లీడర్స్ ని బిల్డ్ చేసుకుంటూ, వాళ్ళ దగ్గర నుంచి లైఫ్ లైనర్స్ ని బిల్డ్ చేసుకుంటే, ఆ లైఫ్ లైనర్ దగ్గర నుంచి నువ్వు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని, నెట్వర్క్ సామ్రాజ్యాన్ని బిల్డ్ చేస్తే మీకోసం ఆదాయాన్ని సృష్టించే ఆస్తి అదే అండి ప్యాసివ్ ఇన్కమ్. ఏదైతే ఉందో ఆ ప్యాసివ్ ఇన్కమ్ నీ ఎంట పడుతుంది. మళ్ళీ టాప్ లో ఉన్న వర్డ్ చదువుతున్నా, ఇది ఆదాయం గురించి కాదు, ఆస్తులను సృష్టించే ఆస్తుల గురించి. ఆదాయం ఎవ్రీ మంత్ వచ్చేది, ఒక్కోసారి ఆగిపోవచ్చు. ఆస్తులు సృష్టించే ఆస్తి అది రెగ్యులర్ గా వస్తూనే ఉంటుంది. ఐఎమ్ సారీ, ఒక విషయం మీతో డిస్కస్ చేస్తాం. మీకు ఒక ఇల్లు ఉంది,
మీరు బాడీకి కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఆ ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు. కరెంట్ బిల్ అవి ఇవి ఖర్చులుంటాయి. మీకు 2 ఇళ్ళున్నాయి. రెండో ఇల్లు మీకు ఆస్తిని సృష్టించే ఆస్తి. దాంట్లో మీకు బాడుగొస్తాయి. అర్థమైందా నేను చెప్పింది? నువ్వు రెంటెడ్ హౌస్‌లో ఉంటే ఎవ్రీ మంత్ సాలరీ దాని గురించి నువ్వు ఆలోచించాలా ఆ రెంట్ కట్టడానికి. నువ్వు సొంత ఇంట్లో ఉన్నా నీకు ఒకే ఇల్లుంటే అది ఆస్తి కాదు. నీకు ఒక ఇల్లే ఉండొచ్చు. నీ ఇల్లు నీకు ఆస్తి కిందకి రాదు. ఎందుకంటే దానికి నువ్వు ఎవ్రీ మంత్ ఎక్స్‌పెండిచర్ పెట్టాలి. ఇల్లు క్లీన్ చేయడానికి లేదా కరెంట్ బిల్ కట్టడానికి, వాటర్‌కి, టాక్స్‌కి ఇవన్నిటికి పే చేయాలి. అదే నీకు ఇంకొక ఇల్లు ఉందనుకో, ఆ ఇంటిని నువ్వు రెంట్‌కి ఇచ్చావనుకో, అందులో నీకు ఆస్తి డబ్బులొస్తుంది. అంటే ఆదాయం వస్తది. పనులు అవి ఉంటాయి తక్కువే. బట్ అవి ఓనర్ కట్టుకుంటాడు చాలా వరకు. నీకు ఆస్తొస్తుంది. సో, నేను అదే చెప్తున్నా. నీకు ఆస్తిని సృష్టించే నెట్‌వర్క్‌ని బిల్డ్ చేయి. సో, దాని గురించి నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, దిస్ ఈస్ మై టుడే మీటింగ్. హోప్ టుడే మీటింగ్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఓకే. సో, ఇక్కడి నుంచి అక్యుములేషన్ గురించి కొంతమందికి డౌట్స్ ఉంది. అక్యుములేషన్ గురించి నేను డిస్కస్ చేస్తా. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇన్‌కమ్ రిటైల్ ప్రాఫిట్ ఆర్ సేవింగ్ అండ్ కన్జంప్షన్. సెకండ్ ఇన్‌కమ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఫర్ కస్టమర్స్. థర్డ్ ఇన్‌కమ్ టీమ్‌ను బిల్డ్ చేస్తే వచ్చే బోనస్. మెయిన్ ఇన్‌కమ్ టీమ్ బిల్డింగ్ బోనస్. ఫోర్త్ ఇన్‌కమ్ మీరు మీ డౌన్‌లైన్ సపోర్ట్ చేస్తే స్పాన్సర్స్ వచ్చే ఇన్‌కమ్, స్పాన్సర్ సపోర్టివ్ బోనస్. ఫిఫ్త్ ఇన్‌కమ్ లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్. సో, లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్ గురించి నేను డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, టీమ్ బిల్డింగ్ బోనస్‌లో మీరు బోనస్ తీసుకున్న తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ మీకు ఆ బీవీ మీకు 0 అయిపోతుంది. బట్ లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్ కోసం మీకున్న టీమ్ 1, టీమ్ 2 2 బిజినెస్‌లు అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చాను. టీమ్ 1 5,000 బీవీ ఈ మంత్ చేశారు. టీమ్ 2లో 4,000 బీవీ వచ్చింది. సెల్ఫ్‌గా 1000 బీవీ చేశారు. సెల్ఫ్ బీవీ ఎప్పుడు వీక్ సైడ్ యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ 5,000 ఇక్కడ 5,000 ఇలాగా. సో, 5,000కి మీకు బిజినెస్ బిల్డింగ్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్ ఏవైతే ఉన్నాయో దానికి స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ ఇన్‌కమ్ తీసేసుకుంటారు. బట్ ఈ బీవీ నెక్స్ట్ మంత్‌కి అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బీవీ నెక్స్ట్ మంత్‌కి అలాగే క్యారీ ఫార్వర్డ్ అనేది అవుతుంది. టీమ్ 1 10,000 బీవీ అయింది సెకండ్ మంత్‌లో. టీమ్ 2 8,000 బీవీ అయింది. సెల్ఫ్ 2,000 బీవీ చేసాం. ఇప్పుడు ఇదంతా కలిస్తే 10,000 అవుతుంది. బాగా గుర్తుపెట్టుకుంటే ఈ మంత్ 10,000 చేసాం. ఇక్కడ ఉంది చూడండి గ్రీన్ పక్కన 10,000 చేసాం. యెస్, ఈ 10,000కి మనం బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. పర్సనల్ బీవీకి అండ్ మ్యాచింగ్‌కి. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. అలాగే మనకి స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ వస్తుంది. సో, అంతవరకు మనకు వస్తుంది. అండ్ బీవీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎంత క్యారీ ఫార్వర్డ్ అయింది? లాస్ట్ మంత్ 5,000, ఈ మంత్ 10,000 మొత్తం 15,000 టీమ్ 1లో. టీమ్ 2లో లాస్ట్ మంత్ 5,000, ఈ మంత్ 10,000 15,000. సో, టీమ్ 2లో కూడా 15,000 బీవీ అనేది అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. థర్డ్ మంత్ ఏమైంది? అగైన్ టీమ్ 1లో 10,000, టీమ్ 2లో 8,000 అండ్ సెల్ఫ్ బీవీ 2,000 చేసాం. సెల్ఫ్ బీవీ యాడెడ్ టు వీకర్ సైడ్ టీమ్ 2కి యాడ్ అవుతుంది. ఇది 10,000 అయింది. ఇంతకు ముందు గ్రీన్‌లో ఇక్కడ చూడండి గ్రీన్‌లో ఉంది. 15,000 అక్యుములేట్ అయింది. ఈ మంత్ 10,000 చేసాం. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తది. టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తది. స్పాన్సర్ సపోర్టివ్ బోనస్ వస్తది. ఇప్పుడు లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్ గురించి ఆలోచిద్దాం. లెవెల్ అచీవ్‌మెంట్ బోనస్ రావాలంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్. సో, నువ్వు 25,000 బీవీ చేయాలి. అక్యుములేషన్ ద్వారా. అయింది. 25,000 రూల్ నంబర్ 2 ఆ నెలలో 10,000 బీవీ చేయాలి. 5,000 బీవీకి ఒక పాయింట్, 10,000 బీవీ కాబట్టి 2 పాయింట్లు, 2 ఎల్ఏబీ పాయింట్లు రావాలి. అంటే ఆ నెలలో 10,000 బీవీ చేయాల. ఇక్కడ చూడండి. థర్డ్ మంత్ 10,000 అయింది. సో, రూల్ నంబర్ 1, రూల్ నంబర్ 2 2 యాక్సెప్ట్ అయింది కాబట్టి హి ఈస్ యాస్ ఎ బ్రాంజ్ డైరెక్టర్. సో, ఆటోమేటిక్‌గా అతనికి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఇది అక్యుములేషన్ ఇచ్చాం మనము. ఇది లాస్ట్ మంత్ నుంచి ఇచ్చాం. సో, మీకు చాలా మందికి అక్యుములేషన్ ద్వారా ఉపయోగం ఉంది. అంతకుముందు 25,000కి మీకు ఒక పాయింట్ ప్రకారం వచ్చేది. ఇప్పుడు 5,000కి ఒక పాయింట్ చేసి మినిమమ్ 2 పాయింట్లొస్తే అంటే 10,000 బీవీ చేస్తే మీకు బోనస్ వస్తుందని చెప్పాం. 15,000కి కూడా బోనస్ వస్తది. ఎందుకంటే 5,000కి పాయింట్ వాల్యూ ఫిక్స్ చేసాం కాబట్టి. 20,000 కూడా ఎక్కువ ఇన్‌కమ్ ఉంటుంది. 25,000కి ఇన్‌కమ్. తర్వాత 30,000 ఇంతకుముందు చూడండి 25,000కి ఇస్తే నెక్స్ట్ ఇన్‌కమ్ పెరిగేది ఎప్పుడంటే 50,000 అయిన తర్వాత మాత్రమే రెండో పాయింట్ వచ్చేది. ఇప్పుడు ఏమవుతుంది? 30,000 చేసుకునే వాళ్ళకి ఎక్స్‌ట్రా వేరే బోనస్. 35,000 చేసుకునే వాళ్ళకి ఇంకా ఎక్స్‌ట్రా. 40,000 చేసే వాళ్ళకి ఇంకా ఎక్స్‌ట్రా. 45 చేసే వాళ్ళకి ఇంకా ఎక్స్‌ట్రా. ఇలాగా ప్రతి 5,000కు
ఇంకొక పాయింట్ వచ్చి యాడ్ అవుతుంది కాబట్టి బోనస్ అనేది ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇది క్యాచ్ చేయండి. కంపెనీ టర్నోవర్‌లో 10% సో, యాజ్ ఇట్ ఈస్‌గా కంపెనీ టర్నోవర్ ఎంత అవుతుందో దాన్నే మనం బిల్డ్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ సో, వి నెవర్ ఫర్గెట్ బేసిక్ బిజినెస్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మర్చిపోలేదు. బ్రాంచ్ ఆఫీసులు, డబ్ల్యూడీసీలు, డబ్ల్యూఎండీసీలు, విన్‌ఫినిట్ ఫ్లెక్సీ సర్వీస్ పాయింట్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. ఈరోజు ఫ్లెక్సీ సర్వీస్ పాయింట్స్ గురించి మీతో నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఆన్‌లైన్ పాయింట్స్ కూడా ఆన్‌లైన్ బిల్లింగ్ మోస్ట్‌లీ 15థ్ నుంచి మనం ఇచ్చేస్తాం. ఈరోజు 12థ్ అండి. 13, 14, 15థ్ నుంచి లైవ్‌కి ఇస్తాం. ఇప్పుడు నేను దాన్ని ట్రై చేస్తున్నాను బ్యాకెండ్‌లో. అలాగే విన్‌ఫినిట్ ఈస్ ద ప్రైడ్ మెంబర్ ఆఫ్ సో, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్‌లో మనం మెంబర్ అయి ఉన్నాం. లైసెన్స్ చూడొచ్చు. వ్యాలిడ్ అప్ టు 31/3/2020 వరకు మనకు ఇందులో ఉంది. ఇన్ఫినిట్ పర్ఫెక్ట్ ప్రీమియం కేటగిరీ గురించి మనం డిస్కస్ చేస్తే ఇట్స్ ఎ నేచురల్ ప్రొడక్ట్ మేడ్ ఆఫ్ హెర్బ్స్. ఎందుకు ఈ మాట చెప్తానంటే కాస్మెటిక్స్‌లో హెర్బల్ ప్రొడక్ట్ ఇవ్వాలంటే ఎవరైనా భయపడతారు. ఎందుకు భయపడతారంటే రిజల్ట్ పక్కా బట్ రిజల్ట్ లేట్. కాస్మెటిక్స్ ఇస్తే కెమికల్ ఉంటుంది కాబట్టి రిజల్ట్ కొంచెం ఫాస్ట్‌గా వస్తుంది. లాంగ్ రన్‌లో పారాబిన్ ఫ్రీ ఇలాంటివి ఉండవు కాబట్టి ప్రాబ్లమ్ అవుతుంది. సో, మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ డ్యూ టు అందులో వాడే క్రీముల్లో వాడే ప్రొడక్ట్ వల్ల. విన్‌ఫినిట్ పర్ఫెక్ట్ ప్రీమియం కేటగిరీలో మనం పారాబిన్ ఫ్రీ ఇచ్చాము. పారాబిన్ ఫ్రీ అనే పదాన్ని పెట్టి ఒక షాంపూలు రూ. 550 ఇలాంటివి మనం యాడ్ చేయలేదు. 270కే ఇస్తున్నాము. దట్ టూ 150 ఎంఎల్ కాదు. 200 ఎంఎల్. నేను వేరే కంపెనీని కంపేర్ చేస్తున్నాను. సో, అలర్జీ లేని ప్రొడక్ట్స్‌ని మనం ఇస్తున్నాము. దీన్ని మీరు హైలైట్ చేయండి. ఫ్రెండ్స్ రికగ్నిషన్స్ ఇవన్నీ కామనే. అండ్ మార్చి వరకు 400 బీవీ యాక్టివేషన్ కోసం ఇచ్చిన్నాం. మార్చి తర్వాత 500 పర్సనల్ బీవీ ఉండాలి యాక్టివేషన్ కోసం. సో, బట్ లాస్ట్ మంత్, ఈ మంత్ మనకు కోవిడ్ రావడం వల్ల సాఫ్ట్‌వేర్ టీమ్ కొంతమంది మనకు పని చేయలేదు. దానివల్ల ఇప్పుడు కూడా 400 బీవీ కూడా యాక్టివేట్ అవుతుంది కొత్త వాళ్ళకి. ఎంతవరకు అవుతుందో వాళ్ళు కోవిడ్ నుంచి కోలుకొని వచ్చి దాన్ని లాక్ చేస్తారు. న్యూ ఐడీ యాక్టివేషన్‌కి 400 బీవీ కాదు 500 బీవీ. సో, దీన్ని ఇప్పటి నుంచి ప్రమోట్ చేయండి. మార్చి వరకు మనం డిస్కస్ చేసినాం. మార్చి అయిపోయింది. ఇప్పుడు 500 బీవీ. సో, ఎవరైనా సరే ఇన్‌కమ్ రావాలంటే మినిమమ్ 500 బీవీ ఉండాలి. అండ్ సిల్వర్ అండ్ అబోవ్‌కి 600 బీవీ ఉండాలి. ఈ రూల్స్ మీ అందరికీ తెలిసిండేదే. కొత్తగా నేను చెప్పేదేమీ లేదు. అయ్యో! ఇలాగని మీరేం షాక్ అవ్వద్దండి. ఇది ముందు నుంచి చెప్పిండేదే. సో, ప్లాన్ ఫర్ డైరెక్ట్ లైన్స్ ఇన్ యువర్ బోత్ టీమ్స్. మీ ఈ 2 మా టీమ్‌లని స్టార్ట్ చేయండి. ఎందుకంటే 3 డేస్ బ్యాక్ ఒక లీడర్ వచ్చాడు. ఆయన ఒక టీమ్‌లో వాళ్ళు జాయినింగ్ మేము అవ్వము. వాళ్ళ కిందకి మేము రామన్నారు. సో, ఇంకో టీమ్‌లోకైతే మేము వస్తామనేసి, అలాగైతే ఇలాగా నాకు వీకర్ సైడ్ నువ్వు రావాలి ఇలాగ చెప్తున్నారు. బాబు ఆ వ్యక్తి ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. స్ట్రాంగ్ టీమ్‌లోకి వస్తామంటే నువ్వు దట్ ఈస్ ఆల్సో యువర్ టీమ్. సార్ అది నాకు డబ్బు రాదు సార్. నాకు ఎందుకు రాదు? ఏ టీమ్, బి టీమ్‌తో కలిస్తేనే నువ్వు మ్యాచ్ అవుతుండేది. ఇది సింగిల్ లెగ్ ప్లాన్ కాదు. ఇది 2 లైన్ ప్లాన్ ఇది. సో, అక్కడ బీవీ ఉంటేనే ఇక్కడ నువ్వు మ్యాచ్ చేసుకుంటావు. ఒక టీమ్ స్ట్రాంగ్ అవుతూ పోతే చాలా ఉపయోగపడుతుంది. ప్రీవియస్ కంపెనీలో వరహాలరెడ్డి గారి టీమ్ నాకు చాలా పెద్దది. నేనెళ్ళి వర్క్ చేసుకునేవాడిని. అందుకే చాలా పెద్ద టీమ్ నాకు బిల్డ్ అయింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టీమ్ నాది కాదని చూస్తుంటారు. ఇంకా సారీ కొంతమందైతే ఆ టీమ్‌ని క్రాస్ లైన్ చేస్తారు. వాళ్ళు స్ట్రాంగ్ టీమ్‌లో ఉండే వాళ్ళని క్రాస్ లైన్ చేస్తారు. ఇది ఎక్కడ ఇదో నాకు అర్థం కాదు. దయచేసి ఇలాంటి ఐయామ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్ లత్కోరి పనులు ఆపేయండి. ఓకే. ఆహ్, డ ఎమరాల్డ్ అండ్ అబోవ్‌కి ఒకప్పుడు ఎమరాల్డ్‌కి, రూబీకి 2 సిల్వర్‌లు ఉండాలి. ఏ టీమ్, బి టీమ్ అని చెప్పాం. గుర్తుందా మీకు? సో, ఈ రూల్ మళ్ళీ మనం తీసుకొనొస్తున్నాం. సో, మోస్ట్‌లీ 2 ఆర్ 3 మంత్స్ నుంచి మళ్ళీ ఈ రూల్ వస్తుంది. ఇప్పటి నుంచి మీకు చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. ముందుగా ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ డైమండ్స్ ఉన్నారో 2 టీముల్లో మీకు స్పాన్సర్స్ పెట్టుకోండి. సార్ మాకు లేవు సార్. మాకున్న స్పాన్సర్స్ ఆల్రెడీ మేము ఇచ్చేసాం సార్ అని కొంతమంది అనొచ్చు. ఇచ్చేసింటే ఈ 2 నెలల లోపల మీరు బిల్డ్ చేయండి. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ బేసిక్ బిజినెస్ రూల్స్ ఏమంటే మనము నెట్వర్క్‌ని ఇంప్రూవ్ చేయడం. అయ్యో! సార్ నా టీమ్‌ని వేరే వాళ్ళకి ఇచ్చేసినా నాకెలాగా? నువ్వు ఇంప్రూవ్ చెయ్యి. నువ్వే ఇంప్రూవ్ చేయకపోతే నీ డౌన్‌లైన్స్ ఎలాగ ఇంప్రూవ్ చేస్తారు? కొత్తోళ్ళకి మనం చెప్తాం నెట్వర్క్‌ని పెంచండి అనేసి. మనం నెట్వర్క్ పెంచాలి కదా! మనం డైరెక్ట్ లైన్స్ పెంచాలి కదా! సో, ఈ రూల్ కరెక్టే. సో, ఇది మనము తీసేసి రాంగ్ చేశాము. సో, మళ్ళీ ఆ రూల్‌ని తీసుకొనొస్తున్నాం. ఏ టీమ్‌లో మీకు స్పాన్సర్స్ ఉండాలి. బి టీమ్‌లో మీకు స్పాన్సర్స్ ఉండాలి. ప్లీజ్ నోట్ క్రౌన్ అండ్ అబోవ్ మాక్సిమం డైరెక్ట్ లైన్స్ మీరు పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ 1:3 నిష్పత్తి ఉండదు. 2:2 నిష్పత్తే ఉంటుంది. ఏ టీమ్‌లో ఎన్నో, బి టీమ్‌లో అన్నే. రాయల్ క్రౌన్ అండ్ అబోవ్ 3:3, 4:4 అలా పెరుగుతూ పోతుంది. సో, ఈ రూల్ పెట్టాలనేసి ఆల్రెడీ డిసైడ్ అయ్యాము. మేనేజ్‌మెంటు. ముందుగా మీకు హింట్ ఇస్తున్నాను. ఇది మంచి రూలు. దయచేసి దీన్ని నెగెటివ్ రూల్ లాగా తీసుకెళ్ళొద్దండి. 2 టీమ్‌లు మీవే కాబట్టి నేను చెప్తున్నాను. సార్ ఇది ఎలాగవుతుంది సార్? ఇలా చేస్తే ఎలాగా సార్?
బాబు ఇది నెట్వర్క్, నువ్వే నెట్వర్క్ బిల్డ్ చేయకపోతే నీ డౌన్లోడ్ ఎలాగ నెట్వర్క్ బిల్డ్ చేస్తాడు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంతకు ముందున్న రూలే మళ్ళీ మనము అప్లై చేస్తున్నాం. బీ ప్రిపేర్ అనదర్ 2-3 మంత్స్. ముందుగా మీరు ప్రిపేర్ అవ్వండి. మిగతావన్నీ కామనే. సమ్మరీ ఆఫ్ ప్లాన్. సో మీకు తెలిసిందే. ఫాస్ట్ స్టార్ట్ బోనస్ గురించి హైలైట్ చేయండి. 200 4000 బీవీ చేసే వాళ్ళకు జనరల్ ఇన్కమ్ కాకుండా 4000 బీవీ ఎప్పుడైనా చేస్తే మామూలుగా వచ్చే ఆదాయాలతో పాటు 200 ఎక్స్ట్రాగా వస్తుంది. 10,000 బీవీ చేస్తే మామూలుగా వచ్చే ఆదాయాలు కాకుండా 500 రూపాయలు ఎక్స్ట్రాగా వస్తుంది. ఇది బోనస్లు కాకుండా ఇచ్చే ఆదాయం. అలాగే ఈ రెండిట్లో ఏదైనా ఒక దానికి రీచ్ అయితే ఒక్కసారి మాత్రమే, రెండోసారి రీచ్ అయితే రాదండి. ఒక్కసారి మాత్రం ఫాస్ట్ స్టార్ట్ వోచర్ 800 రూపాయల ప్రొడక్ట్ ఇస్తున్నాం మనం. సో ఇది వోచర్ ఇస్తున్నాం. సో బాగా గుర్తుపెట్టుకోండి. సెలెక్టెడ్ ప్రొడక్టివిటీ. ఓకే. సో రాయల్ కంటెంట్ అబోకి అప్ టు జూన్ వరకు 2021 వరకు 50,000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తున్నాం. సో ఇది వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్. అలాగే జూన్ వరకు అంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్ జూన్ వరకు మనము ఇన్ఫినిటీ బోనస్ ని 3% ఏదైతే ఉందో 1 to 4 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ ని అది కంటిన్యూ చేసాం. సో జూన్ వరకు, ఎందుకంటే జూలై నుంచి మనకు 1 ఇయర్ కంప్లీట్ అయినట్టు దానికోసం అనేసి. ఫ్రెండ్స్ అలాగే రైడర్ సపోర్టివ్ బోనస్ 2.5 ఏదైతే ఉందో దాన్ని మనము ఒక టీమ్ బిల్డింగ్ బోనస్ నుంచి 9 టీమ్ బిల్డింగ్ బోనస్ పాయింట్స్ తీసుకునే విన్ఫినిటిస్ట్లు ఎవరైతే ఉన్నారో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇచ్చే వాళ్ళని దిస్ న్యూ ఇయర్ ఎవ్రీ విన్ఫినిటిస్ట్ విల్ బి ఆఫర్డ్, ఓన్లీ ఎవ్రీ విన్ఫినిటిస్ట్ మాత్రమే. సో వాళ్ళకి 1 నుంచి 9 ఇన్ఫినిటీ బోనస్లు తీసుకునే వాళ్ళకి టీమ్ బిల్డింగ్ బోనస్లు 1 నుంచి 9 టీమ్ బిల్డింగ్ బోనస్ పాయింట్లు తీసుకునే వాళ్ళకు 2.5. సో ఇది ఇస్తున్నాం. ఇది 90 రూపాయలు అంటే యాక్చువల్గా తక్కువ వచ్చిన 90 రూపాయలు యాడ్ చేసి మనం ఇస్తున్నాం. 3.5% పైన టర్న్ ఓవర్ వెళ్తుంది. సో బేసిక్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి. అలాగే సక్సెస్ఫుల్ ఫార్ములా విత్ బిగినర్స్, ఇది బాగా అర్థం చేసుకోండి. కొత్త వాళ్ళతో మనము మోటివేట్ చేయడానికి అవసరం అయ్యేది. ఒక వ్యక్తిని మనం 10,000 రూపాయలతో, ఇది బిగినర్స్, పాత వాళ్ళకి కాదు, దయచేసి పాత వాళ్ళకి కాదు, ఇది బిగినర్స్. ఒక వ్యక్తిని మనం 10,000 రూపాయలతో మనం ఒక వ్యక్తిని కంపెనీకి మనం ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఆయనకి ఎంఆర్పితో దాదాపుగా 13,000 రూపాయల ప్రోడక్ట్ వస్తాయి. అంటే ఆయనకి ప్రోడక్ట్ మీద వచ్చిన డిస్కౌంట్ ఎంఆర్పితో మనం చూస్తే దాదాపుగా 3,000 రూపాయలు. సో ఇది 3,000 అంటే 10,000 రూపాయలు విలువ చేసే ప్రోడక్ట్ 13,000 ఎంఆర్పితో ఉంటుంది. 10,000కి అతనికి ఇచ్చాం కాబట్టి ఆ 3,000 అతని ఎంఆర్పికి వచ్చే డిస్కౌంట్. అలాగే ఈ 10,000 కొన్నందుకు ఆయనకి రీపర్చేజ్ ఆఫర్, జాయినింగ్ ఆఫర్ కింద అతనికి 1,200 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ దొరుకుతుంది. దాదాపుగా 1,000 రూపాయలకి 10,000కి. ఐ మీన్స్ డిపి ప్రైస్ లో 1000 ఉంటుంది, ఎంఆర్పితో చూస్తే అది 1,200 ఉంటుంది. 3,000 ప్రోడక్ట్ మీద వచ్చే డిస్కౌంట్, 1,200 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్. అంతేకాదు అతనికి బిజినెస్ బిల్డింగ్ బోనస్ అండ్ టీమ్ బిల్డింగ్ బోనస్ తో కలిపి, సో ఆయనకి బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఒకటే అనుకున్న అతనికి దాదాపుగా 200 రూపాయలు, 193 రూపాయల నుంచి దాదాపుగా 200 రూపాయల వరకు అతనికి ఇన్కమ్ వస్తుంది. అలాగే 4,000 10,000 బీవీ చేసి ఇమీడియట్ గా అతనికి 4,000 బీవీ యాడ్ అవుతుంది కాబట్టి ఆయనకి 200 రూపాయలు క్యాష్ అవార్డు ఉంది. అలాగే ఫాస్ట్ స్టార్ట్ బోనస్ ఓచరు, సో 800 రూపాయలు విలువ చేసే ఓచర్ ఇస్తున్నాం మనము. దాన్ని ఎంఆర్పితో చూస్తే 1,000 రూపీస్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ప్లీజ్ నోట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఈ మీటింగ్ లో మళ్ళీ ఒకసారి క్లియర్ గా నేను రిపీట్ చేస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. 10,000 రూపాయలు బిగినర్స్ కి, ఎంఆర్పితో 3,000, ఫ్రీ ప్రోడక్ట్ ఒక 1,200, ఇన్కమ్ ఒక 200, క్యాష్ ఓచర్ ఒక 200, ఇది క్యాష్ రూపంలో వస్తుంది. ఫ్రీ ప్రోడక్ట్ ఎఫ్ఎస్పి ఓచర్ రూపంలో ఒక 800, ఎంఆర్పితో చూస్తే 1,000 రూపాయలు. అలాగే ఆ వ్యక్తిని 10,000 రూపాయలకి మనం 4 నెలలు మోటివేట్ చేస్తే, ఈ నెల 10,000, 2 నెలల 10,000, 3 నెలల 10,000, 4 నెలల 10,000, అంటే మే, జూన్, జూలై, ఆగస్ట్ 4 నెలలు 10,000 తీసుకుంటే ఫస్ట్ మంత్ ఎప్పుడు తీసుకున్నా అతనికి జాయినింగ్ ఆఫర్ వస్తుంది కాబట్టి కన్సిస్టెన్సీ ఇస్తాం 4. సెకండ్ మంత్ కన్సిస్టెన్సీ లోపల, థర్డ్ మంత్ కన్సిస్టెన్సీ లోపల, ఫోర్త్ మంత్ కన్సిస్టెన్సీ లోపల మనము 10,000 రూపాయలు వర్త్ ప్రోడక్ట్ చేస్తే ఫిఫ్త్ మంత్ లో అతనికి 1,800 విలువ చేసే డిపి అంటే 2,500 రూపాయలు ఎంఆర్పితో అతనికి 4 కన్సిస్టెన్సీ ఓచర్లు వస్తాయి. అంటే 4 10,000 పెట్టినందుకు అతనికి 4 వచ్చినట్టు లెక్క. అంటే ఒక్క 10,000కు 2,500 కింద లెక్క. దీన్ని దయచేసి రాంగ్ గా తీసుకెళ్ళద్దండి. 10,000 చేస్తే 2,500 ఒక్కటే నెలకి ఇస్తారని తీసుకెళ్తున్నారు. దయచేసి ఇలా తీసుకెళ్ళద్దండి. 4 నెలలు చేస్తే కంటిన్యూగా అది వస్తుందని కొత్త వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇది కొత్త వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు వింటారు. ఫ్రెండ్స్, సో విన్ఫినిట్ పేవుడ్ గురించి ఆలోచించండి. 45% యావరేజ్ బీబీ, 45 రూపీస్ మీకు ఇన్కమ్ రూపంలో ఇస్తున్నారు. కొంతమంది 55% బీవీ ఇస్తారు. అన్ని ఆదాయాలు కలిసి అందులో 60%, అంటే
33% ఇన్కమ్. బట్ మనము 45% 100% మనము పేఅవుట్ ఇస్తున్నాం బీవీలో. ఇండియాలో 100% బీవీలో పేఅవుట్ ఇస్తున్న కంపెనీ మనదే. 100కి రూ. 45 పేఅవుట్. దీన్ని మనం అర్థం చేసుకునే విధానం కరెక్ట్‌గా లేకపోవడం వల్ల అక్కడక్కడ ప్రాబ్లమ్ అయింది. దీన్ని అర్థం చేసుకోండి. సార్ బీవీలు తక్కువ, బీవీలు తక్కువ అండి. పేఅవుట్ 100కి 55 బీవీ ఇచ్చి రూ. 33 పేఅవుట్ ఇస్తే, ఆ 33లో కార్ ఫండ్ 80,000, హౌస్ ఫండ్ రూ. 1,00,000 హోల్డ్ చేస్తే, పెద్ద పెద్ద లీడర్లు ఎక్కువ కార్ ఫండ్ పాయింట్లొత్తాయి. దానివల్ల పాయింట్ వాల్యూమ్ తగ్గిపోద్ది. ఇంతవరకు మనం చూసిండేదే. అలా కాకుండా కార్ ఫండ్, హౌస్ ఫండ్‌లో అన్‌లిమిటెడ్ పెట్టేసి 100కి 45 బీవీ ఇచ్చి 45ని పేఅవుట్ రూపంలో ఇస్తున్నాము. అక్కడ 100కి రూ. 33 చెప్పి రూ. 31 పేఅవుట్ ఇస్తున్నారు. 100కి 45ని పేఅవుట్ ఇస్తున్నాం. 31కి 45కి తేడా ఎంతుందండి? 45 మైనస్ 31 దాదాపుగా రూ. 14 ఎక్కువ వెళ్తుంది. ఎంతమందికి ఇన్కమ్ పోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక్కడ 2 టీమ్‌లే చాలు. ఎక్కువ టీమ్‌లేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ డౌన్‌లైన్‌ని నువ్వు సపోర్ట్ చేయొచ్చు. 6, 16 ఏసుకున్నప్పుడు బాగా పరిగెత్తాము. 2 టీమ్‌లేసుకెళ్ళినప్పుడు మనకు అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు ప్రాబ్లమ్ తెలిసినా? ఎంతసేపు ఏదో వస్తుందని చూస్తున్నాం. 2 నావైనా మనం పరిగెత్తి పని చేసుకుంటూ 2 టీమ్‌లో మన టీమ్ ఇచ్చుకుంటూ 2 టీమ్‌లో మనం ఇది నెట్‌వర్క్ అనే బేసిక్ రూల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మనం ముందుకెళ్తే మీరు 2 టీమ్‌లు స్ట్రాంగ్‌గా చేసుకున్న సైడ్ వాల్యూమ్ లేకపోతే మీకు ఇన్కమ్ రాని ఏరియాల నుంచి 2 టీమ్‌లు చేసుకుంటే చాలు సైడ్ వాల్యూమ్‌తో అవసరం లేదు. మీరు ఇన్కమ్ చేయొచ్చు అనే లెవెల్‌కి మనం వచ్చాము. అదొక్కసారి మీరు ఆలోచించండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై టోటల్ మీటింగ్ టుడే.